ఇంగ్లండ్‌తో వచ్చే నెలలో ప్రారంభం కానున్న వన్‌డే సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించిన సెలెక్టర్లు సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మపై మరోసారి తమ నమ్మకాన్ని కొనసాగించారు. అయితే ఈ ఎంపికపై భారత మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా అద్భుతమైన ఫామ్‌లో ఉన్న యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను పక్కన పెట్టడం అన్యాయమని అభిప్రాయపడ్డారు. టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంజ్రేకర్ మాట్లాడుతూ యశస్వి తాను ఆడిన చివరి 3 వన్డేల్లో 2 సెంచరీలు చేశారన్నారు. దక్షిణాఫ్రికాపై 116 పరుగులతో నాటౌట్‌గా నిలిస్తే ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మూడో వన్డేలో అజేయంగా 110 పరుగులు సాధించాడన్నారు. భారత జట్టుతో ఓపెనర్‌గా వచ్చే అవకాశాలను తనకు 2 చేతులా సద్వినియోగం చేసుకున్నాడన్నారు. అలాంటి ఆటగాడిని పక్కన పెట్టడం దురదృష్టకరమని, ఇది కాస్త కఠినమైన నిర్ణయమే అని స్పష్టం చేశారు. రోహిత్ శర్మ ఎంపికను ఉద్దేశించి మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2027 ప్రపంచ కప్ ప్రణాళికల్లో రోహిత్ ఒక భాగమని సెలెక్టర్లు భావించి ఈ నిర్ణయం తీసుకుంటే మంచిదే అన్నారు. అలా కాకుండా కేవలం అతని స్టార్డమ్ కారణంగా తప్పించలేక జట్టులోకి తీసుకుంటే మాత్రం ఇది ఆమోదయోగ్యం కాదని ఆయన అన్నారు. భారత క్రికెట్లో పెద్ద పేర్లున్న ఆటగాళ్లు చుట్టూ ఉండే సంస్కృతిని తప్పుబట్టారు. మనకు పెద్ద ఆటగాళ్ల సంస్కృతి గురించి తెలుసు. ఇక్కడ కేవలం ఆట తీరు ఆధారంగా నిర్ణయం తీసుకోవడం చాలా అరుదు. రోహిత్ విషయంలోనూ అదే జరుగుతున్నట్లు కనిపిస్తోంది అని విమర్శించారు. సెలెక్టర్లు అనేది విరాట్, రోహిత్ లేదా బుమ్రాకు ఏది మంచిది అని కాకుండా భారత క్రికెట్కు ఏది ఉత్తమమో దాని ఆధారంగానే ఉండాలన్నారు. ఏళ్ల తరబడి భారత క్రికెట్లో ఎదుర్కొంటున్న అసలు సమస్య ఇదే అని మంజ్రేకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో 15 ఏళ్ల యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనల్లో రాణించాలని ఆకాంక్షించాడు. గతంలో శ్రీలంక ఆటగాడితో జరిగిన గొడవ నుంచి అతడు పాఠం నేర్చుకున్నాడని, భవిష్యత్తులో మరింత పరిణతితో వ్యవహరిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు.